అందరికీ నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ చెట్టు కూడా మీ అందరికీ తెలుసు. మరి ఈ చెట్టు ఏం పని చేస్తుందండి అని మీరు అంటారు. కాబట్టి అది చాలా, దీని పేరు ఏంది అంటే పిండి చెట్టు అంటారు. బాగా అర్థం చేసుకోండి. పిండి చెట్టు అంటారు. ఇది తెలియని వాళ్ళు లేరు, అన్ని దిక్కులో ఉంటుంది. ఇది పిండి చెట్టు, కొండపిండి చెట్టు అని కూడా అంటారు. కొండపిండి చెట్టు అని కూడా అంటారు. ఇది పిండి చెట్టు అని అంటారు. పిండి కూర అని కూడా అంటారు. దీని ఆకులు కూర చేసుకొని వండుకొని తింటారు. అయితే ఇది మనకు అందరికీ తెలుసు కాబట్టి ఇది ఏం పని చేస్తుంది అంటే కడుపులో మేరాలు ఉన్నప్పుడు దీని సమూలం తీసుకురావాలి. చెట్టుకు మొత్తం పీక్కురావాలి. పీక్కొచ్చి మంచిగా ఇంత చెట్టు తీసుకొచ్చి మంచిగా రోట్లేసి మేత్తగా నూరాలి. మేత్తగా నూరిన తర్వాత దీన్ని కూడా గోళీలు చేసుకొని తినొచ్చు. మరి అదే వారంలో మరి ఇంత ముద్ద తీసి నీళ్ళల్లో కలిపి ఎంత ఒక చాయ్ గ్లాస్, గాజు గ్లాస్ ఉంటుంది కదా, చాయ్ గ్లాస్ అంతా మీరు కలుపుకొని చిక్కగా చేసుకొని మీరు తాగినట్టయితే 3 లేదా 4 రోజులల్లో మీ కడుపులో ఎంతలా రాయి ఉండని కరిగిపోతుంది. ఇది నిజం, అందరికీ తెలిసిందే. అయినా నేను చెప్తున్నాను ఎందుకంటే ఇది తెలియాలి అందరికి, బాగా గుండెలలో బాగా నాటుకుపోవాలి. కొండపిండి చెట్టు, పిండి చెట్టు కాబట్టి ఇది రాజస్థాన్లో ఏం చేస్తారంటే ఈ చెట్టు పసరు రాళ్ళ మీద పోసి వాళ్ళు కనుక ఉలేసుకొని కొట్టినట్టయితే మన బురదగన వెళ్ళినట్టుగా వెళ్తుంటుంది అనమాట. రాయి మంచిగా ఓలు పట్టడానికి చేస్తారు దీని పసరు. అంటే మన కడుపులో ఉన్న రాళ్ళు కూడా కరిగి బయటికి వెళ్ళిపోతాయి మిత్రులారా. దీన్ని ఖచ్చితంగా మూత్రం కూడా జారీగా అవుతుంది. మూత్రంలో రాళ్ళు పడిపోతాయి, కరిగిపోతాయి. ఖచ్చితంగా ఇది అందరికీ తెలుసు, నేను కూడా చెప్తున్నా, మీకు కూడా తెలిసే ఉంటుంది. మిత్రులారా, మీరందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీకు తెలిసిన ఈ విషయాన్ని నలుగురికి చెప్పండి. నలుగురు చెప్పి ఈ చెట్టు యొక్క బలం గురించి, ఈ చెట్టు యొక్క నియమాల గురించి అని ఖచ్చితంగా చెప్పండి. అందరూ చెప్పండి. ఇది మరుగున పడిపోవద్దు. వైద్యం అనేది మరుగున పడిపోయింది. గతం 1000 సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి నాటు వైద్యం కానీ చెట్ల వైద్యం కానీ మరుగున పడిపోయింది. ఇప్పుడు నాకు తెలిసినే మీకు చెప్తున్నా. ఇది ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్ అనేది ఏమి కాదు. సైడ్ ఎఫెక్టే రాదు దీనికి. మీరు అనుకోవచ్చు ఇది తాగితే సత్తరో బత్తరో అని మీరు అనుకోవచ్చు. ఏం కావాలి, మంచిగా ఉంటుంది ఇది. కాకపోతే సప్పగా ఉంటుంది తింటుంటే, అంతేగాని రాళ్ళు మాత్రం ఖచ్చితంగా కరిగిపోతాయి. మిత్రులారా, మీరు ఖచ్చితంగా దీన్ని వాడండి, ఇంకొకరికి చెప్పండి. జై గురుదేవాయ నమో నారాయణ. ఆదిశక్తి మాతా తల్లి నువ్వే కలవు. సమ్మక్క సారక్క బెజవాడ కనక దుర్గమ్మ. ఓం నమ శివాయ. సర్వే జన సుఖినో భవంతు.